ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త రాసిన యెషయా గ్రంథం యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనాలతో నిండి ఉంది. అందులో ఇది ఒకటి. ఇందులో యేసుక్రీస్తు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇక్కడ గాయపరచబడెను అని వాడిన హీబ్రూ పదానికి పదునైన పరికరం వల్ల గాయాలు పొందాడు అని అర్థం. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయన్ను పొడిచారు, అనగా ఇనుప మేకులు ఆయన కాళ్ళను చేతులను చీల్చుకొని సిలువ కొయ్యల్లోకి దిగగొట్టారు. అలాగే మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను అని ఉంది. ప్రియులారా, యేసయ్య పొందిన వేదనలన్నీ మనకు రావాల్సినవే, కానీ మన స్థానంలో మనకు బదులుగా ఆయన భరించాడు. ఆయన గాయపడడానికి, దెబ్బలు తినడానికి కారణం మన పాపాలు. నలగొట్టడం అనే పదం లోకమంతటి పాపాల భారం ఆయన మీద పడ్డాయని సూచిస్తూ ఉంది. అలాగే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ సమాధానార్థమైన శిక్ష అంటే మన పాపాలను తీసివేసే శిక్ష అని అర్థం. మనం దేవునితో సఖ్యపడేందుకు మార్గాన్ని తెరిచిన శిక్ష ఇది. పాపుల నుండి పాపం తొలగిపోయేంత వరకు వారికి దేవునితో సమాధానం కానీ, వారిలో దేవుని శాంతి కానీ ఉండవు. మన పాపాలకు న్యాయంగా చెందవలసిన శిక్షను యేసు ప్రభు భరించాడు. మన స్థానంలో దేవుడు ఆయన శిక్షించాడు. మనకు దేవునితో సఖ్యత కలగడం, శాంతి చేకూరడమే ఇందులోని ఉద్దేశం. మరియు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని ఉంది. ఇందులో క్షమాపణ ఉంది. అయితే ఇది క్షమాపణను మించినది. పాపాల విషయంలో చనిపోయి నీతి న్యాయాల విషయంలో బ్రతకడం, మంచి కాపరి దగ్గరికి చేరి ఆయన చూపే దారిలో జీవితం సాగించడం అని కూడా అర్థమిస్తుంది. చివరికి పాపరహితులుగా యేసు ప్రభులాగా లోపం లేనివారుగా మారడం జరుగుతుంది. యేసు ప్రభు గాయాల వల్లే ఇదంతా కూడా సాధ్యపడింది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా అతిక్రమ క్రియలను బట్టి నీవు గాయపరచబడ్డావని, మా దోషములను బట్టి నలగగొట్టబడ్డావని, మా సమాధానార్థమైన శిక్ష నీ మీద పడినని, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా కొరకు బాధపడి మేము నీ అడుగుజాడలందు నడుచుకొనున్నట్లు మాకు మాదిరి ఉంచిపోయావు గనుక మేము నీ అడుగుజాడలలో నడుచుకుంటూ నీ పోలికలో మారుటకు సహాయము దయచేయమని, నీ రక్తములో కడిగి మమ్ములను పరిశుద్ధపరిచి
నీ పరలోక రాజ్యమునకు చేరునట్లు మాలో ప్రతి ఒక్కరిని నీవే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.